పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారా? ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలు చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారా? వరుసగా ఐఏఎస్ల బదిలీలు అందుకేనా? సంక్షేమ పథకాల అమలును ముఖ్యమంత్రి నేరుగా మానిటరింగ్ చేస్తున్నారా? అసలు రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎలా సాగుతుంది? అధికారుల పనితీరుపై సీఎం ఫోకస్ వెనుక ఉన్న వ్యూహాలేంటి? దీనిపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. సీఎం రేవంత్ సరికొత్త వ్యూహాలు, తరచుగా ఐఏఎస్ల బదిలీలు, లూప్ హోల్స్ కు చెక్ పెట్టడమే టార్గెట్, పథకాల అమలుపై ప్రత్యక్ష పర్యవేక్షణ, ముఖ్యమంత్రియే డైరెక్ట్ మానిటరింగ్, ప్రతి శాఖ పనితీరుపై డేటా సేకరణ. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా పాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐఏఎస్ల బదిలీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడైనా జాప్యం జరిగితే వెంటనే అలర్ట్ అవుతూ అధికారుల స్థానాలను మారుస్తూ అడ్మినిస్ట్రేషన్పై తన పట్టును నిరూపించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారెంటీలు, కొత్త సంక్షేమ పథకాల అమలును సీఎం రేవంత్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. లబ్ధిదారులకు పథకాలు చేరడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా సీఎం స్వయంగా క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలిస్తున్నారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా పథకాల గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టారు. ఏ అధికారి ఎలా పనిచేస్తున్నారు, కేటాయించిన బాధ్యతలను ఎంతవరకు పూర్తి చేశారు అనే అంశాలపై ఇంటెలిజెన్స్, అంతర్గత వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. పర్ఫార్మెన్స్ ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని, కీలక శాఖల కేటాయింపులు పనితీరుపైనే ఆధారపడి ఉంటాయని సీఎం రేవంత్ ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో పాలనను మరింత వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి ఐఏఎస్ల బదిలీలు, సంక్షేమ పథకాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా రేవంత్ అడ్మినిస్ట్రేషన్పై ఫుల్ కమాండ్ సాధించే పనిలో పడ్డారు. అటు సంక్షేమం, ఇటు సమర్థవంతమైన పాలనే లక్ష్యంగా సీఎం వేస్తున్న అడుగులు సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.